హాయ్ అండి. విలేజ్ డెకర్ నుండి ఈసారి మనకి కుకింగ్ క్లే పాట్స్ వచ్చాయి. నేను మట్టి కుండల్లో రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు కుక్ చేస్తాను. ఇప్పుడైతే 2 పాట్స్ వచ్చాయి అనమాట. ఒక పాట్కి విత్ లిడ్, ఇంకో పాట్కి వితౌట్ లిడ్ తో వచ్చాయి. కొత్త మట్టి కుండల్ని యూజ్ చేసే ముందు సీజనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లే పాట్స్ ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పాట్స్ లో బియ్యం కడిగిన వాటర్ ఫుల్ గా పోసుకొని వాటర్ బాయిల్ అయినంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆ వాటర్ ని పడేసి కొబ్బరి పీచ్ తో క్లీన్ చేసుకొని ఎండుంటే ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు. లేదంటే పొడి క్లాత్ తో తుడిసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది. బాగా ఆరిపోయిన తర్వాత పార్ట్స్ లోపల బయట మొత్తము ఫుల్ గా ఆయిల్ రాసి ఓవర్ నైట్ వదిలేస్తే నెక్స్ట్ డే నుండి మనం ఈ పార్ట్స్ లో కుకింగ్ చేసుకోవచ్చు. కొత్త క్లే పాట్స్ కి ఈ విధంగా సీజనింగ్ చేసుకోవాలి. మీలో ఎంతమంది క్లే పాట్స్ లో రెగ్యులర్ గా కుకింగ్ చేస్తారో కామెంట్ చేయండి. మా మామయ్యకి కాకరకాయ అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేశాను. ఈ రోజు అయితే ఈ క్లే పాట్ లో కాకరకాయ పులుసు చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. క్లే పాట్స్ యూజ్ చేసే ముందే కాదు, కుకింగ్ అయ్యాక కూడా లైట్ గా సీజనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ తో బాగా క్లీన్ చేసుకున్నాక కొబ్బరి పీచు లేదా ఇలా సాఫ్ట్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయిపోయాక ఎండలో పెట్టాను. ఎండ లేకపోతే గ్యాస్ పైన హీట్ చేసుకోవాలి. పాట్ కూల్ అయ్యాక లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. విలేజ్ డెకర్ ఇన్స్టాతో పాటు villagedecker.in అనే వెబ్సైట్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.